నహ్మదుహు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులకు అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క కారుణ్యం, శుభాలు, శాంతి మీ అందరిపై కురియుగాక. పవిత్ర రంజాన్ మాసంలో మనం ఉన్నాము. ఈ నెలలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి, మన ఆరాధనల గురించి, ఇస్లాం యొక్క బోధనల గురించి, ఖురాన్ పవిత్రత, ఖురాన్ సందేశం గురించి మనం వింటూ వస్తున్నాం. అయితే రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరీమణులకు ప్రత్యేకించి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, 4 ప్రాథమిక విషయాలు ఉన్నాయి రంజాన్ని పాటించే విషయంలో, ఉపవాసాలు పాటించే విషయంలో. ఈ 4 ప్రాథమిక విషయాల్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, వీటిని పాటించే ప్రయత్నం చేయాలి. మొదటిది ఏమిటంటే, రంజాన్ మాసాన్ని రంజాన్ కోసమే కేటాయించాలి. మనం రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తాము. రంజాన్ నెల వచ్చిన తర్వాత రంజాన్లో చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం ఏమిటి అంటే, రంజాన్ మాసం ఎంతో ఉన్నతమైనటువంటి నెల. ఈ నెలలో ప్రతి చిన్న సత్కార్యం కూడా ఒక విధిగా, అంటే ఫర్జ్గా నిర్ణయించబడుతుంది. ప్రతి విధి అంటే ప్రతి ఫర్జ్ కూడా ఎన్నో రెట్ల, అంటే 70 రెట్ల కంటే ఎక్కువ రెట్లు పుణ్యాలు ఇచ్చేటువంటి విధంగా అదే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ నెలను మనం దైనందిన జీవితంలో ఎలాగైతే రోజులు గడుపుతుంటామో అలా వృధా చేయకుండా ఈ నెలను ఒక ప్రత్యేకమైనటువంటి నెలగా, ప్రతి సెకను కూడా విలువైనదిగా గుర్తించి మనం ఈ నెలను ఉపయోగించాలి. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి మన దగ్గర కలవడానికి వస్తారు అన్నప్పుడు మనం ఆయనకు టైం కేటాయించినప్పుడు, లేక ఆయన మన కోసం టైం కేటాయించినప్పుడు పూర్తిగా టైంని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం ఎలా అయితే అనుకుంటామో, మరి ఒక శుభాల సరోవరం, వరాల వసంతమైనటువంటి ఒక నెల ఒక అతిథిగా మన ముందుకు వచ్చింది. మరి ఈ నెలను ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే షాపింగ్లకు వెళ్ళడాలు, అలాగే రకరకాల తిండి పదార్థాలు తెచ్చుకొని తినడానికి చేసేటువంటి ప్రయత్నాలు, అదేవిధంగా రకరకాల వ్యాపకాలన్నీ కూడా రంజాన్లో వీలైనంత ఎక్కువగా తగ్గించుకోవాలి. వీలైనంత ఎక్కువగా దైవనామ సంస్మరణ, జికిర్ చేయడం కోసం, అల్లా సన్నిధిలో సాష్టాంగ పడడం కోసం, మగవారైతే మస్జిద్లో ఉండి ఎక్కువగా దివ్య ఖురాన్ని అధ్యయనం చేయడం కోసం, అదేవిధంగా వివిధ సత్కార్యాలు, వివిధ సేవా కార్యక్రమాలు చేయడం కోసం, దైవాన్ని క్షమాపణలు కోరుకోవడం కోసం ఎక్కువగా టైంని వెచ్చించాలి. అలాగే అధిక శ్రమించేటువంటి నెల, ఈ నెల కూడా అధికంగా శ్రమించాలి. ప్రతి నెల కూడా, ప్రతిరోజు కూడా మనం రోజుకు 16 గంటలు 14 గంటలు శ్రమిస్తే ఈ నెలలో మనం ఇంకా ఎక్కువగా శ్రమించేటువంటి విధంగా తయారు చేసుకోవాలి ప్లానింగ్. అంతే తప్పించి రంజాన్ నెలలో ఎక్కువగా నిద్రపోవడం, అలాగే ఎక్కువగా రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. రంజాన్ నెలలో అత్యధికంగా శ్రమించాలి. మీ అందరికీ తెలుసు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో రంజాన్ నెల మొదటి నెల ఎలా వచ్చింది అంటే బద్ర్ సంగ్రామ సమయంలో వచ్చింది. మరి బద్ర్ సంగ్రామంలో 313 మంది సహబాలు, విశ్వాసులు ఉంటే 1000 మందికి పైగా తిరస్కారులు ఉన్నారు. దైవధర్మం కోసం, దైవధర్మాన్ని సంస్థాపించడం కోసం జరిగినటువంటి ఆ పోరాటం ఏదైతే, ధర్మయుద్ధం ఏదైతే ఉందో అది ఉపవాసాలతోనే సహబాలు చేయాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు మనం ఈ నెలను అధికంగా శ్రమించేటువంటి, అధికంగా కృషి చేసేటువంటి నెలగా ఉపయోగించాలి తప్ప ఎక్కువగా నిద్రపోవడం, అలాగే ఎక్కువగా సమయాన్ని వృధా చేయడం అనేటువంటి పని నుంచి దూరంగా ఉండాలి. శరీరాన్ని దైవ ఆరాధనలో, దైవ ఉపాసనలో, దైవ నామ సంస్మరణలో, జికిర్ అస్కార్లలో, అలాగే రాత్రి నిలబడి దైవాన్ని ఆరాధించడంలో, నమాజ్ చేయడంలో అలా చేయాలి. ఆ విధంగా శరీరం అలసిపోవాలి. ఆ విధంగా దైవంతో మన సంబంధాన్ని కలిగి ఉండాలి. కనుక అధికంగా శ్రమించేటువంటి నెల ఈ నెల. ఇందులో బద్ధకం, ఏమరపాటు, నిర్లక్ష్యం, సోమరిపుత్తనం మనం వదిలేయాలి. అలాగే మూడవది, తిండిపై శ్రద్ధ తగ్గించాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మీడియాలోగైనా, లేదంటే బయట కూడా చాలా చర్చ ఏం జరుగుతుందంటే, రంజాన్ వస్తుంది హలీం తిందాం రండి, రంజాన్ వస్తుంది గంజి తాగుదాం రండి అని చెప్పి విపరీతమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంటే రంజాన్ను హలీంల నెలగాను, గంజి నెలగాను మార్చేసాం మనం. వాస్తవానికి రంజాన్ అనేది తిండిని తగ్గించేటువంటి నెల. ఈ నెలలో మనం సాధారణంగా తినేటువంటి తిండి కంటే మరింత ఎక్కువగా తిండిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆహారం ఎక్కువ అవడం వల్ల మనిషిలో కలిగేటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ఆహారాన్ని మితంగా తీసుకోవడం ఏదైతే ఉందో అది దైవం పట్ల అంకిత భావంతో ఆరాధించడానికి మనకు అది దోహదపడుతుంది. అలాగే మనోకాంక్షల్ని అదుపులో పెట్టుకోవడానికి కూడా అది దోహదం చేస్తుంది. కాబట్టి తిండి విషయంలో మనం
మితంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. సెహరీ చేసే విషయంలో కూడా ఆహారం తగ్గించి తినాలి, ఇఫ్తార్ సమయంలో కూడా ఆహారం తగ్గించి తినాలి. అల్పాహారం, చాలా స్వల్పంగా అరిగేటువంటి ఆహారం తింటూ హుషారుగా ఉండి ఉపవాసాన్ని పాటించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎక్కువ తినడం వల్ల నిద్ర వస్తుంది, సెహరీ చేయగానే నిద్రపోయాము, ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు నిద్రపోతూనే ఉండి మధ్యాహ్నం లేచాము, మరలా మధ్యాహ్నం నమాజ్ చదువుకుని మళ్ళీ నిద్రపోయి ఇఫ్తార్ వరకు లేచాము అంటే అలాంటి ఉపవాసం ఉండడం వల్ల లాభం ఏముంది? దైవానికి అలాంటి ఉపవాసాల అవసరం ఏముంది? మనం ఒకసారి ఆలోచించాలి. కనుక తిండికి సంబంధించిన విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని మనం తప్పనిసరిగా పాటించాలి. అదేమిటంటే ఒక కడుపును 3 భాగాలుగా చేసి ఒక భాగం ఆహారానికి, ఒక భాగం మంచినీళ్లకు, ఒక భాగం గాలికి మనం ఖాళీగా ఉంచాలి. అంతే తప్పించి పీకదాకా తినేటువంటి ఏదైతే అలవాటు ఉందో అది తిండిపోతుల అలవాటు, అది ధర్మంలో లేదు, దాన్ని మనం విడిచిపెట్టాలి. అలాగే ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక మనం కడుపు నిండా భుజించినప్పుడు ఎదుటివారి ఆకలి మనకు తెలిసే అవకాశం ఉండదు. కనుక మనం ఆకలితో ఉన్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో కూడా మనకు అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి. కనుక భేదసాధలకు, ఎవరైతే అన్నార్థులకు ఆహారం అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువగా సేవ చేసే ప్రయత్నం చేయాలి. 4వది స్వీయ ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇది ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా ఈ మాట చెప్పాను నేను. స్వీయ ప్రణాళిక అంటే నాలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఏ బలహీనతలు ఉన్నాయి, నా సోదరిమణులు, నా సోదరులు అందరం కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవాలి. మన లైఫ్లో మనం తొంగి చూడాలి. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎదుటివారి జీవితాల్లో తొంగి చూడడానికి మన టైం ఉంది తప్ప మన జీవితంలో మనం తొంగి చూసే టైం మనకు లేకుండా అయిపోయింది. వాస్తవానికి సృష్టికర్త దగ్గర మనం ఇంకొకరి గురించి సమాధానం చెప్పం, మన కోసం మనమే సమాధానం చెప్పుకోవాలి. కనుక ముందు మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే మనం కూర్చొని మనలో ఉన్నటువంటి లోపాలని లిస్ట్ అవుట్ చేసుకుని వాటిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. నేను ఖురాన్ నాకు ఈ 4 సూరాలే వచ్చు, కానీ ఇక నుంచి నేను ఈ రంజాన్ నెలలో ఇంకో 10 సూరాలు నేర్చుకుంటాను. ఖురాన్ అనువాదం చదవలేదు, ఇన్షాల్లా ఈ రంజాన్ నెలలో అనువాదం చదివి ఖురాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఖురాన్తో నా సంబంధాన్ని కొనసాగిస్తాను. అదేవిధంగా అత్తగారిని నేను హింసిస్తాను లేదా కోడల్ని హింసిస్తాను అని అత్తగారు కోడలు అనుకుంటే తల్లి కూతుళ్ళలాగా మీ ఇద్దరం కలిసిమెలిసి ఉంటామని నిర్ణయించుకోవాలి. అలాగే పిల్లల్ని, భార్యని హింసించే భర్త ఒకవేళ ఉపవాసం పాటించడానికి నిర్ణయించుకున్నప్పుడు వారిని చాలా చక్కగా చూసుకునే నిర్ణయం తీసుకోవాలి. తల్లిదండ్రుల పట్ల అవిధేయత కనబరిచేటువంటి కొడుకు ఒకవేళ ఉపవాసం పాటిస్తే తల్లిదండ్రులు ప్రేమించేవాడిగా మారిపోవాలి. ప్రజల్ని దోచుకు తినేటువంటి పాలకుడు ఉపవాసం పాటిస్తే ప్రజల్ని ప్రేమించే నాయకుడిగా మారిపోవాలి. అవినీతికి పాల్పడేటువంటి అధికారి ఉపవాసం పాటిస్తే అవినీతికి తిలోదకాలు ఇచ్చి నిజాయితీపరుడైనటువంటి అధికారిగా మారిపోవాలి. ఈ విధంగా మన స్వీయ జీవితాన్ని మార్చుకోవడానికి సంకల్పించుకుని అటువైపు అడుగులు వేస్తూ ఉపవాసాలు పాటిస్తే తప్పనిసరిగా దేవుని యొక్క అనుగ్రహం మనపై కురుస్తుంది. అదేవిధంగా కుటుంబాన్ని ఎలా సంస్కరించాలి ఇది కూడా మనం నిర్ణయించుకోవాలి. రంజాన్ నెలలో భార్యాపిల్లలతో ఏ టైంలో కూర్చోవాలి, భార్యాపిల్లలు అందరూ కలిసి కూర్చొని ఒక ఖురాన్ వాక్యాలను నేర్చుకోవడం, అలాగే దివ్య ఖురాన్ని అనువాదంతో అర్థం చేసుకుంటూ చదవడం, కొన్ని సూరాల్ని అధ్యయనం చేయడానికి, కంఠస్థం చేయడానికి అంటే హిఫ్జ్ చేయడానికి ప్రయత్నం చేయడం, అలాగే కొన్ని ఉపవాసాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, హదీస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని చదవడం, అలాగే కొంతమంది సహబాల జీవితాలు, రిజ్వానుల్లాహి అజ్మైన్ జీవితాలు, లేక ప్రవక్తల జీవిత చరిత్రలు కుటుంబం అంతా కలిసి కూర్చొని చదవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, ఈ విధంగా కుటుంబంతో సమయాన్ని కేటాయించడం కూడా చాలా తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన మాట ఏమిటంటే ఈ రంజాన్ నెలలో మనం రకరకాల ఆహార పదార్థాలు ఇంటికి తీసుకొస్తాము. అలాగే రాత్రి సెహరీ కోసం రాత్రి నుంచే కష్టాలు పడ్డం మొదలవుతుంది. ఇంట్లో మన సోదరిమణి భార్యలు, ఇంట్లో చెల్లెళ్ళు, సోదరిమణులు రాత్రి వంటకాలను ప్రారంభిస్తారు. వాళ్ళు ఎప్పుడో 12:30, 1 గంటకు నిద్రపోతారు. మళ్ళీ 3:30కు లేచి వేడిగా ఉండాలని చెప్పి మళ్ళీ అన్నం వండుతారు, రొట్టెలు వండుతారు, ఇవన్నీ వండుతారు. ఈ విధంగా వారిపై రోజువారీ కంటే ఎక్కువగా భారాన్ని మనం వాళ్ళపై మోపుతూ ఉంటాము. వాస్తవానికి నా సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం మనం ఎలాగైతే పాటించాలో మహిళలకు కూడా అదే ఉపవాసం పాటించాలి. ఉపవాసంలో సౌకర్యాలు మనం ఎలా అయితే చూసుకుంటామో మన ఇంట్లో ఉన్నటువంటి మన భార్య, తల్లి, చెల్లి అందరికీ కూడా అదే సౌలభ్యాన్ని కలిగించాలి. కాబట్టి ఎక్కువగా వాళ్ళ మీద బడ్డెను వేయకుండా వాళ్ళు కూడా దైవాన్ని ఆరాధించే విధంగా, వాళ్ళు చక్కగా నమాజ్ చదువుకునే విధంగా, వారు దైవనామ సంస్మరణ జికిర్ చేస్తూ దువాలు చేసుకునే విధంగా వారికి అన్ని రకాల సౌలభ్యాలు మనం కలిగించాలి. అంటే మగవారు ఆడవాళ్లకు వంట విషయంలో కానీ ఇంటి పని విషయంలో కానీ పూర్తిగా సహకరిస్తూ ఆ విధంగా ఉపవాసాలు పాటిస్తే అది అల్లాహకు ఎంతో ఇష్టమైన చర్యగా పరిణమిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఈ 4 ప్రాథమిక అంశాలపై ఆలోచన చేస్తూ ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాం.